వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో, శాకాంబరి జ్యోతిషాలం ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఇయర్ 2024. సో, మాకు ఇయర్ అంటే 2023లో చాలా షార్ట్ సబ్‌స్క్రైబర్‌తో స్టార్ట్ అయ్యాం. దాదాపు ఒక 1000 ల్యాండ్ మార్క్ అనేది రీచ్ అవ్వబోతున్నాం. సో, మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సుధాకర్ సార్ 2024 మేష రాశిని మొదలుపెడితే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటది? శాకాంబరి జ్యోతిష్యాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. సో అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మేషరాశిని తీసుకుంటే 2024లో ఎలా ఉంటుంది అంటే వీరికి రాశిలోనే గురువు ఉండడము, తర్వాత ఏప్రిల్ నుండి ద్వితీయానికి వెళ్ళడము, ఇక కేతువు షష్టమంలో ఉండడము, రాహు ద్వాదశంలో ఉండడము, శని భగవానుడు లాభస్థానంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉంది ఈ మేషరాశి వారికి 2024లో అనేది మనం ఒకసారి గమనిస్తే, ఇప్పటి వరకు వాళ్ళు చాలా ఆలోచనలతో, ఓవర్ ఇమాజినేషన్‌తో, ఓవర్ థింకింగ్‌తో ఉన్నటువంటి వాళ్ళు. ఇక గురు చండాల యోగం కూడా వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం రాహు పక్కనే గురువు ఉండడం కూడా వీళ్ళకి కొంత ఇబ్బందికరమే. సో ఏప్రిల్ నుండి గురువు వృషభానికి వెళ్తున్నాడు. కాబట్టి ఏదైతే ఇంతవరకు మీరు భ్రమలు అనుకుంటున్నారో దాన్ని నిజం చేసుకునేటువంటి అవకాశం వీళ్ళకు ఉంది. శని భగవానుడు ఇక్కడ కష్టపడమని మీకు సానుకూలంగా తెలియజేస్తున్నాడు. మీరు కష్టపడితే లాభాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మేషరాశి వారికి. అంటే లాభాధిపతి కూడా ఆయనే. కాబట్టి ప్రజల్లో మమేకమై అందరితో కలిసిమెలిసి మాట్లాడుతూ మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ దిశగా మీరు కష్టపడితే లాభాలు ఇవ్వడానికి సిద్ధంగా శని భగవానుడు ఉన్నాడు. అయితే గురువు ఇక్కడ శుభగ్రహము, రాశిలోనే ఉండి మీకు మంచి జ్ఞానాన్ని, మార్గనిర్దేశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మీ గురువులను కానీ లేదా ఆ సంస్థకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్‌ని కానీ, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌ని మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క డైరెక్షన్స్ కూడా తీసుకొని మీరు పనిచేస్తే మీకు ఖచ్చితంగా మంచి లాభాల బాట వచ్చే అవకాశాలు ఉంటాయి బిజినెస్ వాళ్ళకి. ఇంకా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. మీరు అనుకున్నటువంటి ప్లేస్‌కి మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక జాబ్ చేంజ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇది సదావకాశం, మంచి అవకాశం. సో నవంబర్ నుండే కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు. సో జనవరిలోనే వీలైనంత వరకు జాబ్ చేంజ్ చేసుకోండి. తర్వాత ఆల్రెడీ స్థిర రాశిలో ఉన్నటువంటి శని ఇక 3 మంత్స్, 4 మంత్స్ దాటిందంటే మళ్ళా ఏదైతే చేస్తున్నారో దాన్నే స్థిరత్వం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇనిషియల్ స్టేజ్‌లోనే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాబట్టి మేషరాశి వారికి ఇతరులకు బోధించేటువంటి స్థాయిలో ఉంటారు. ఇతరులకి మార్గనిర్దేశం చేసేటువంటి స్థాయిలో ఉంటారు. అట్లే మీ పిల్లలకి ఫీజులు కట్టాల్సినటువంటి విషయంలో కానీ, వాళ్ళకి హితబోధ చేసేటువంటి విషయాలు కానీ, వాళ్ళని గాడిలో పెట్టేటువంటి సందర్భాలు కూడా ఈ 2024 మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి పిల్లలతో గడపండి. అట్లే మీ స్పౌస్‌తో కొంతసేపు ముచ్చటించండి. వీలైతే ప్రయాణాలు చేయండి. అంటే ముఖ్యంగా పిల్గ్రిమేజ్ ప్లేసెస్, టెంపుల్స్‌కి వెళ్ళండి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అక్కడ కూర్చొని మాట్లాడండి మీ స్పౌస్‌తో కూడా. మనసు విప్పి మాట్లాడండి. ఈ మేషరాశి వారికి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అక్కడ సమస్యలంటూ పెద్దగా ఏం లేదు. మీరు అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. సో దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
సో దుబారాగా ఖర్చు పెట్టేటువంటి సమయం కూడా 2024 మేషరాశి వారికి. అంటే డబ్బులు వస్తా ఉంటాయి. కానీ దుబారాగా ఖర్చు పెట్టేస్తా ఉంటారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్‌కి అలవాటైనటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు పాటించాలా. ఎందుకంటే షష్టమంలో ఉన్నటువంటి కేతువు మీకు తెలియనటువంటి వ్యాధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు ఏదైతే ఆహారాన్ని భుజిస్తారో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీలైనంత వరకు వెజిటేరియన్‌గా మారండి. సంపాదన విషయంలో బాగుంది. బిజినెస్ పరంగా బాగుంది. జాబ్ పరంగా బాగుంది. ఇక విద్యార్థులకి చాలా మంచి అదృష్టమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఉన్నత చదువులు చదివేటువంటి వాళ్ళకి ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి కాలము. అయితే మీ టీచర్లు చెప్పినట్లు వాళ్ళ మార్గనిర్దేశంలో మీరు వెళ్ళగలిగితే మీరు విజయాన్ని సాధించవచ్చు. పెద్దరాజ్ సార్? కేసులో దగ్గరికి వచ్చి ఒక 4 మార్కులు వచ్చాయి. పెద్దరాజ్ సార్? నెక్స్ట్ వృషభ రాశి సార్. ఆ! వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది 2024? వృషభ రాశిని తీసుకుంటే వృషభ రాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఏప్రిల్ నుండి వృషభ రాశికే వస్తున్నాడు. వృషభ రాశి సంక్రమణ జరుగుతుంది. ఇక లాభస్థానంలో రాహు ఉన్నాడు. దశమ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి మీ మనసు ఏం చెప్తుందో దాన్ని అనుసరిస్తే మీ శరీరం అంగీకరిస్తుంది. ఆ విధంగా మీరు కష్టపడండి. దశమంలో ఉన్నటువంటి శని మీకు తెలియకుండా మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దానికోసం పని చేయొద్దండి. శని భగవానుడు రియాలిటీ అక్కడ. రియాలిటీ ఉండాలా. సో కష్టపడండి. కష్టపడితే మీరు విజయానికి దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి శని భగవానుడు తెలియజేస్తున్నాడు. దశమంలో శని ఉన్నప్పుడు మీరు స్థిరంగా ఒక చోట ఉండి పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు పరుగులు తీస్తే మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. అది వేరే ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దిశలుగా మీరు అడుగులు వేస్తూ ఉంటారు. దానివల్ల మీకు స్థిరత్వం అనేది కోల్పోతారు. పైగా వృషభ రాశి అనేటువంటిది స్థిరమైనటువంటి రాశి, భూతత్వ రాశి, కష్టపడేటువంటి రాశి. శని భగవానుడు 10th లో ఉన్నప్పుడు మీ మీ యొక్క విజయాలు అనేది ఆలస్యం అవ్వచ్చు. మీకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఆలస్యం కావచ్చు. అయినా కూడా క్రమశిక్షణతో మీరు కష్టపడి గ్రౌండ్ లెవెల్‌లో మీరు పని చేయగలిగితే అంటే డౌన్ టు ఎర్త్ అన్నమాట ఇది. డౌన్ టు ఎర్త్. చాలామంది ఊహల్లో ఉంటారు. అది నిజాలు కావు. అన్‌రియల్ అన్నమాట. ఊహల్లో ఉంటారు. అధికారులను కూడా వీళ్ళు తిరగబడతా ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం సాధించలేరు. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. నువ్వెవరు? నువ్వేంటి? నీ పొజిషన్ ఏంటని తెలుసుకొని మీరు మాట్లాడగలిగితే మీకు మంచి పేరు మీ ఆఫీసు కార్యాలయం నుంచి వచ్చే అవకాశాలుంటాయి. సత్కారాలుంటాయి. సన్మానాలుంటాయి. ఇక ఫారిన్‌కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఇది సరైనటువంటి కాలము. ఫారిన్ స్టడీస్ కూడా ఉన్నత చదువులు చదివేటువంటి వాళ్ళకి గాని, లేదా జాబ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి గాని వృషభ రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే గురువు ఏప్రిల్ నుండి వృషభ రాశికి వస్తున్న కారణంగా వీళ్ళకి మంచి గైడ్‌లైన్స్ లభిస్తుంది. వీళ్ళు మంచి జ్ఞానోదయంతో ఇతరులకి కూడా మార్గదర్శకంగా, ఆదర్శకంగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ వృషభ రాశి వారికి. అయితే పంచమంలో ఉన్నటువంటి కేతువు మీ యొక్క ఓన్ ఐడియాస్‌ని, ఇమాజినేషన్‌ని చెదరగొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని మీద మీకు అపోహలు, ఆందోళనలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మీరు అధిగమించడానికి మీరు మీ యొక్క గురువులతో గాని, ఎక్స్‌పర్ట్స్‌తో గాని మాట్లాడి మీ సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. సో స్పైసీ ఫుడ్ వాటిని అవాయిడ్ చేయండి. సో ప్యూర్ వెజిటేరియన్‌గా మారండి. ఇక పిల్లలతో గడపడానికి ప్రయత్నం చేయండి. మీ ఓన్ ఇమాజినేషన్‌తో గాని, మీ ఓన్ నాలెడ్జ్‌తో గాని ఏది తొందరపడి చేయకండి. అది నష్టాలు కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వేరే వారి యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. వృషభ రాశి వారికి
ఏప్రిల్ నుండి ద్వితీయార్థం బాగుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్వార్ధంలో కొన్ని చిక్కులు, కొన్ని ఆటంకాలు, అడ్డంకులు, సవాళ్ళు ఉంటాయి. వాటిని అధిగమించడానికి మీరు కష్టపడి పని చేస్తేనే వాటిని అధిగమించగలుగుతారు. ఆ కష్టపడి పని చేయకుండా కొంచెం ఎస్కేపింగ్ మైండ్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా చిక్కుల్లో పడేటువంటి అవకాశాలుంటాయి. మీ ఆఫీస్‌లో మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలుంటాయి. మీ సంపద కొంచెం కోల్పోయేటువంటి అవకాశాలుంటాయి. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు లవ్ అని, ఇక వివాహేతర సంబంధాలను కలిగించి మీకున్నటువంటి పరువు ప్రతిష్టలను కూడా పోగొట్టుకునేటువంటి సమయం కూడా చెప్పొచ్చు. కాబట్టి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి సమయం ఇది. సో, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేయొచ్చు. టెక్స్‌టైల్స్ రంగాల్లోనూ వీళ్ళు బాగా రాణిస్తారు. ఎక్కువ బిజినెస్‌లు చేయొచ్చు. అంటే ఒకటి, 2 కాకుండా స్టేట్ టు స్టేట్ లేదా దేశం దేశం కూడా వీళ్ళు బిజినెస్‌లు చేయొచ్చు. సో, అటువంటి కాలం టెక్నికల్ రంగాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. వీళ్ళు ఫా వీళ్ళు ఫారిన్ స్టడీస్ గాని, ఫారిన్ సెటిల్‌మెంట్ గాని ఈ సమయంలో చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది. పెద్దరా సార్? నెక్స్ట్ మిథున రాశి. బుధుడు ఆధిపత్యం ఉంది. మిథున రాశి ఇది ద్వితీయ రాశి అవుతున్నది. దీనికి అధిపతి బుధుడు అవుతున్నాడు. మంచి కమ్యూనికేషను, టాలెంట్స్, స్కిల్స్. ఎందుకంటే ఏప్రిల్ నుండి గురువు ద్వితీయార్థంలో ఇక్కడ ద్వాదశ భావానికి రావడము. వీళ్ళు దశమంలో ఉన్నటువంటి రాహు ఎంతవరకు వీళ్ళకి ఇచ్చినటువంటి ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ దాన్ని రియల్‌గా చేసుకోవడానికి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఏ రకంగా అంటే కష్టపడితే. కష్టపడితే వీళ్ళకి అదృష్టం వరించేటువంటి అవకాశాలుంటాయి. ఆ కష్టానికి దూరంగా వెళ్తూ ఉంటే వీరు ఏమి సాధించలేరు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగిస్తుంది భాగ్యస్థానం అనేది. కాబట్టి మీలో రియాలిటీ ఉండాలా. పూజా పునస్కారాలతో పాటు పెద్దల్ని ఇక్కడ గౌరవించాలా. తండ్రిని గౌరవించాలా వీరు ముఖ్యంగా. తండ్రి అడుగుజాడల్లో వెళ్ళాలా. తండ్రి యొక్క సపోర్ట్ తీసుకోవాలా. తండ్రిని వ్యతిరేకించాలనేటువంటి భావాలు కూడా మీకు కనిపించే అవకాశాలుంటాయి. కాబట్టి చెడు మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళకి తండ్రిని వ్యతిరేకించడం, తండ్రికి దూరం అవ్వడం అనేది ఉంటుంది. తండ్రి యొక్క సపోర్ట్ లేకపోవడం అనేది ఉంటుంది. సో, దీనివల్ల భాగ్యం దెబ్బతిని వీళ్ళు ఉన్నది పోగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారికి ఉంది. కాబట్టి మీకు అటువంటి కష్టాలు ఏదైనా ఉన్నప్పుడు మీరు ఫారిన్‌కి వెళ్ళండి. లేదంటే దూర ప్రయాణాలు చేయండి. మీకు కలిసి వస్తుంది. లేదా అదర్ స్టేట్‌కి వెళ్ళండి. మీకు పని కూడా దొరుకుతుంది. సో, టెక్నికల్ రంగాల్లో జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళండి. మల్టీనేషనల్ కంపెనీస్‌లో వీళ్ళకి ఫారిన్ కంపెనీస్‌లో గాని, వీళ్ళకి ఆపర్చునిటీస్ అధికంగా ఉన్నాయి. సో, అక్కడ కూడా వీళ్ళు వర్క్ చేసుకుంటూ సంపాదన మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు. అయితే చతుర్థంలో ఉన్నటువంటి కేతువు తల్లిని వ్యతిరేకించాలని, తల్లి అంటే మాతృభూమిని వదలాలనేటువంటి అత్యాస అధికంగా ఉంటుంది. కాబట్టి ఫారిన్‌కి వెళ్ళడం బెటర్. లేదా అదర్ స్టేట్‌కి వెళ్లి పని చేసుకోవడం బెటర్‌గా కనిపిస్తుంది. అయితే తల్లి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. మీ డబ్బులతోనే ఆమెకి అనారోగ్యం వచ్చినప్పుడు మీ డబ్బులతోనే బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకిది బాగా కలిసొచ్చేటువంటి సమయం. ఇక గురువు ఏప్రిల్ నుండి వచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఏదైతే దుబారాగా ఖర్చు పెడుతున్నారో అది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతవరకు నేను చేసినటువంటిదంతా అనవసరమైనటువంటి ఖర్చులనేటువంటి భావన, ఆహ్, ఆత్మ ఆత్మను మీరు ఆంతరింగికంగా ప్రశ్నించుకునేటువంటి అవకాశాలు, దాని నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఏప్రిల్ నుండి ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ద్వితీయార్థంలో వీళ్ళకి పురోభివృద్ధి ఉంది. ధన సంపాదన విషయంలో గాని, జాబ్ విషయంలో కానీ, వీళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వీళ్ళకి ప్రమోషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే కొంత అవగాహనతో, ఇతరుల యొక్క సపోర్ట్‌తో ముందుకు వెళ్ళాలి. లేకుంటే చతుర్థంలో ఉన్నటువంటి కేతువు మీ కోరికలు ఏదైతే ఉన్నాయో దాన్ని విడగొట్టడానికి, చెదరగొట్టడానికి అవకాశాలుంటాయి.
మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూషన్ స్టేట్‌లో నిలబడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందువలన భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని లేదా ద్వాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క సానుకూలత ప్రభావం ఉన్నట్లయితే మీరు ఈ 2024ని మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లే కర్కాటక రాశిని కానీ తీసుకున్నట్లయితే సార్ కర్కాటక ఒక రాశికి చిన్న క్లారిఫికేషన్ ఆ, కర్కాటక రాశికి వెళ్ళే ముందు, సారీ మీ ఫ్లో స్టాప్ చేసినందుకు. ఈ ఫలితాల్ని లగ్నం నుంచి చూసుకోవాలా, రాశి నుంచి చూసుకోవాలా అని ప్రేక్షకులకి ఎప్పుడు వచ్చే డౌట్ ఇది. ఈ గోచర రీత్యా ఎప్పుడు చూసుకున్నా కూడా రాశి నుండే తీసుకోవాల్సి ఉంటుంది. సో లగ్నం నుంచి అనేది అది D1 చార్ట్ అవుతుంది. రాశి చార్ట్లో D1 చార్ట్ అంటారు. ఆ షోడశ వర్గాల్లో అదొక భాగం. సో D1 చార్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే అది దశకు చూసుకుంటాం. మహాదశలు, భుక్తులు, అంతర్భుక్తులు ఉన్నాయి దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. కానీ గోచర రీత్యా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం రాశిని మాత్రమే ప్రత్యేకంగా గమనిస్తాం. ఎందుకంటే రాశి నుండి ఇక్కడ వీళ్ళ యొక్క భావాలు అనేటువంటి కనిపిస్తాయి. గోచర రీత్యా గ్రహాలు అనేది ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటాయి. కానీ లగ్నం తీసుకుంటే గ్రహాలు మారవు. గ్రహాలు మీ జన్మ చార్ట్ అంటాం. జన్మ చార్ట్‌లో గ్రహాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అక్కడ మనము ప్రత్యేకంగా దశలు, భుక్తులు వాటిని తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ గోచర రీత్యా అన్నప్పుడు మీ యొక్క మనసు దేని మీదకి వెళ్తూ ఉంది? మీ యొక్క అంటే మనసే ఏదైనా చేయాలంటే మనసుకి ముందు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీ మనసు, మీ శరీరం అంగీకరిస్తుందా లేదా? మళ్ళా టోటల్‌గా ఆత్మ అంగీకరిస్తుందా లేదా అనేది మనం ఇక్కడ రాశి చార్ట్‌లో ప్రత్యేకంగా పరిశీలిస్తామన్నమాట. కాబట్టి గోచర రీత్యా అనేటువంటిది ఈ రోజుటికి ఎలా జరుగుతుంది? ఈ రోజుటికి ఎలా ఉంది? రేపటికి ఎలా ఉంది? అనేది చూసుకునేది గోచర రీత్యా కాబట్టి మనసుని ఆధీనంలో తీసుకుని అంటే చంద్రుడు 2.5 రోజుకి ఒకసారి మారుతూ ఉంటాడు కదా! అంటే దానికన్నా తక్కువ ఇంకేమున్నాయంటే తిథులున్నాయి. దానికన్నా తక్కువ నక్షత్రాలు, దానికన్నా తక్కువ హోర ఇలా 1 అవర్‌కి అనమాట హోర అనేటువంటిది. కాబట్టి అలా మనం కాలిక్యులేట్ చేసేటువంటి పద్ధతుల్లో రాశిని ప్రధానంగా తీసుకున్నారు. కొంతమంది సూర్యుడిని ప్రధానంగా తీసుకొని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయినారు. సో మళ్ళా సూర్యుని గురించి చెప్పేటువంటి వాళ్ళు పెద్దగా పుట్టుకురాల. కాబట్టి చంద్రుడి నుంచి చెప్పినటువంటి వాళ్ళు పరాశర మహర్షి ఏదైతే చెప్పాడో ఆ రకంగానే ఇది కంటిన్యూగా జరుగుతుంది. రకరకాలుగా గురువుని చూసి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గోచర రీత్యా చెప్పేటప్పుడు గురువుని చూసి చెప్పేటోళ్ళు. వీళ్ళందరూ కూడా సక్సెస్ కాలేకుండా పోయినారు. నిరూపించుకోలేకుండా పోయారు. కాబట్టి రాశి అన్నప్పుడు ఇది గోచర రీత్యా అన్నప్పుడు మనం రాశి నుంచి చూసుకోవడమే ఉత్తమం. లేదు నాకు అలా జరగడం లేదంటే లగ్నం నుంచి చూస్తూ ఉంటారు కొంతమంది. అలా లగ్నం నుంచి కూడా మీరు పరిశీలన చేసుకోవచ్చు. కానీ రాశి నుండి మీ యొక్క ఫలితాల్ని మీరు కరెక్ట్‌గా చూసుకోవాలి. అది మీరు చూసేటువంటి విధానంలో తప్పుగా అనిపించొచ్చు. అంతేగాని రియల్ ఇదే. కాబట్టి గోచార రీత్యా అనేది రాశి నుండే చూడాలి. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇది నీటి సంకేతం అవుతుంది. భావోద్వేగాలకి కారకత్వం వహిస్తోంది. ఇక చంద్రుడు సేవకి కారకుడు, మనస్సుకు కారకుడు, అందానికి, ఆనందానికి, ప్రేమకి, అనురాగానికి కారకుడు. కాబట్టి చంద్రుడు ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది. పెద్ద బిల్డింగ్ చూసింది ఈ విధంగా కట్టుకోవాలి, ఈ విధంగా బిల్డింగ్ ఉండాలి, అందంగా ఉంది, చాలా బాగుంది, ఈ విధంగా కట్టుకోవాలనిపిస్తుంది. అట్లే ఒక కారు చూసాడు, కారు చాలా అందంగా ఉంది, బాగుంది, ఇట్లాంటి కారు కొనుక్కోవాలా. అలా ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ ప్యారల్ చూసాడు, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది వాళ్ళకి. సినిమా చూసాడు, సినిమా చూడాలనిపిస్తుంది. ఎలా వాళ్ళు కంటితో ఏది చూస్తే అది కావాలనిపించేటువంటి తత్వం కలిగినటువంటిది. అంటే దీనికంటూ ముందుగా ప్రీ ప్లాన్స్ అంటూ ఏముండవు చంద్రుడికి. కాబట్టి మనసుని అదుపులో పెట్టుకోవాలనేది. మనసుని 7 గుర్రాలతో పోలుస్తారు కదా! కాబట్టి ఏ గుర్రం ఎలా పరిగెత్తుందో తెలీదు. ఆ విధంగా మన మనసు చాలా వేగంగా పరుగులు తీస్తూ ఉంటుంది. ఎలా వెళ్తుందో తెలీదు. కాబట్టి దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలా. సో, అరిషడ్ వర్గాల్లో మొదట
నువ్వు అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోవాలంటే నీకు ఉండాల్సినటువంటిది మొదటి లక్షణం ఏంటంటే మనసు నీ కంట్రోల్‌లో ఉందా? అంటే మనసు, శరీరము, ఆత్మ ఈ మూడిటిని అలైన్‌మెంట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది. అరిషడ్ వర్గాల్ని నిగ్రహించుకో. ఇప్పుడు అదే గదా! వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో, నాన్ వెజిటేరియనోడు కూడా పక్కన కూర్చొని వెజిటేరియన్ భుజిస్తూ ఉంటాడు. అంటే నేను ఈ చికెన్ తినలేదు, మటన్ తినలేదు అని అనుకోడు. అంటే దీన్ని జయించినటువంటి వాడు. అతను జయించినటువంటి వాడు. కాబట్టి ఆ విధంగా చంద్రుడు అంటే ఏందంటే మన కోరికలు, మన ఆశలు, మన ఆశయాలు, మనసు ఎలా వెళ్తుందనేది తెలియజేస్తుందన్నమాట. కాబట్టి అటువంటి చంద్రుడు ఇక్కడ అధిపతి అవుతున్నాడు. భావోద్వేగాలకు కారకుడవుతున్నాడు. కాబట్టి వీళ్ళని ఎవరు హర్ట్ చేయకూడదు. కర్కాటక రాశి వాళ్ళు. హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. అది చాలా సున్నితత్వం కలిగినటువంటి వాళ్ళు. చాలా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ప్రేమించారంటే వాళ్ళని వదలరు. హ్మ్. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ప్రేమగా ఏది చెప్పినా కూడా అంగీకరిస్తారు. అంతేగాని మీరు వాళ్ళని బెదిరించడము, అదిరించడము, భయపెట్టాలనుకోవడము చేస్తే వాళ్ళు ఇంకా ముడుచుకుపోతారనమాట. వాళ్ళ యొక్క భావాల్ని మీకు సరిగ్గా వ్యక్తం చేయలేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే వీళ్ళకి అష్టమ శని కూడా జరుగుతుంది. కాబట్టి చాలా సున్నితమైనటువంటి మనస్కులు కలిగినటువంటి వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందులకే గురి చేస్తా ఉంటుంది పాపం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా, అందంగా, ఆనందంగా తిరుగుతా ఉన్నటువంటి వాళ్ళకి గబమ్మని ఇప్పుడు అష్టమ శని వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావాన్ని తట్టుకోవడం వీళ్ళకి కొంత ఆహ్, ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినా కూడా శని ఏం చేస్తాడంటే, మీ ప్రేమని, అందాన్ని పక్కన పెట్టి పని చెయ్యి అంటాడనమాట. సో, అది అర్థం చేసుకోవడానికి చాలా లేట్ అవుతుంది. దాన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఏదైతే ఆస్వాదిస్తారో అది కొంచెం దూరంగా ఆలస్యంగా జరిగేటప్పటికి వీళ్ళు తట్టుకోలేనటువంటి స్వభావం కలిగి ఉంటారనమాట కర్కాటక రాశి వారు. కాబట్టి వీళ్ళు ఏది చూస్తే అది కావాలంటారు గదా! కాబట్టి స్పైసీ ఫుడ్ చూసారనుకోండి అది కావాలని తింటారు. ఏది ఆహ్, ఎ ఏమంటారు చైనీస్ ఫుడ్ అనేసి. ఇది గోబీ మంచూరా ఇవన్నీ నూనెతో చేసేటువంటివి. ఏది చికెన్ పకోడా గాని ఇట్లాంటివి జ వీళ్ళు ఎక్కువగా ఆస్వాదిస్తా ఉంటారు. సో, ఐస్ క్రీము శీతాకాలం అయినా కూడా తింటారు వీళ్ళు. అలా తిన్నటువంటి వాళ్ళు ఈ అష్టమ శని యొక్క ప్రభావం చేత వీళ్ళకి కడుపుకు సంబంధించి గ్యాస్ట్రిక్ రావడము, అల్సర్స్ రావడము, సో క్యాన్సర్ ప్రభావానికి దారి తీస్తుందనమాట. ఈ అల్సర్ పెప్టిక్ అల్సర్ అయ్యి అలా క్యాన్సర్‌కి దారి తీస్తుంది. కాబట్టి వీళ్ళు ఏది పడితే అది తినడానికి లేదు. శని ఉన్నాడు కాబట్టి కంట్రోల్‌లో ఉండాలి. సో, కంట్రోల్‌లో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. తర్వాత వీళ్ళకి దశమ స్థానంలో గురువున్నాడు. కాబట్టి వీళ్ళకి జాబ్ చేంజెస్ అవకాశాలున్నాయి. కొత్త సవాళ్ళు, కొత్త జాబ్‌లు వీళ్ళు అన్వేషణ చేసుకుంటే వీళ్ళకి కలిసొచ్చేటువంటి కాలం 2024. సో, ఇప్పుడు గురువు, రాహువు వీళ్ళకి ధన సంపాదన విషయంలో చాలా మెండుగా పనిచేస్తున్నారు. సహకరిస్తున్నారు కూడా. అట్లే రేపు ఏప్రిల్ గురువు మారితే లాభస్థానానికొస్తున్నాడు. కాబట్టి వీళ్ళు న్యాయంగా, ధర్మంగా మీ పనిని మీరు సక్రమంగా నిర్వహించుకుంటూ వెళ్తూ ఉంటే, సో, లాభాన్ని ఇవ్వడానికి రెడీగా గురువు ఉన్నాడు. ఇక పని కల్పించడానికి రాహు ఉన్నాడు. అదే అష్టమంలో శని ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా అష్టమ శని అప్పుడు వీలైనంత వరకు నిజాయితీగా ఉండండి. ఎవరిని మోసం చేయొద్దండి. సో, వీలైనంత వరకు అటువంటి వాటికి దూరంగా ఉండండి. వాటి వాటిలో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలుంటాయి. మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలుంటాయి. వాటికి దూరంగా ఉన్నట్లయితే మీకు అన్నీ సానుకూలంగా ఉండే అవకాశాలుంటాయి. ఇక ఉన్నతాధికారులు మీకన్నా పై అధికారులను గౌరవించండి. ఎందుకంటే అష్టమ శని కాబట్టి ఆహ్, మీ పై అధికారులతో ఇబ్బందులు పడేటువంటి అవకాశం. భాగ్యస్థానంలో కూడా రాహు కాబట్టి పై అధికారులు మీకు సహకరించకపోవచ్చు. అయినా కూడా మీరు ఓపిక, సహనంతో మీరు సమాధానం చెప్తూ మీ పనిని మీరు సక్రమంగా నిర్వహించుకుంటూ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళండి. శని మీకు పూర్తిగా సహకరిస్తాడు. ఇక తృతీయంలో కేతువు ఏం చేస్తున్నాడంటే మీకు బద్ధకాన్ని ఇస్తున్నాడు. మీకేం చేస్తున్నాడంటే మీ ప్రయత్నాల్లో మీ ప్రయత్నాల్లో మీకు అనుమానాల్ని, అభద్రతా భావాన్ని కల్పిస్తున్నాడు. అంటే నేను చేయలేనేమో అనేటువంటి అభద్రతా భావాన్ని కల్పిస్తున్నాడు. ఒక ఆందోళన కల్పిస్తున్నాడు. ఆ! నీ నీ యొక్క సొంత ప్రయత్నాలు, శారీరక ప్రయత్నాలని దూరం చేస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు వీలైనంత వరకు తెల్లవారితో నిద్రలేసి, ఎక్సర్‌సైజ్ వ్యాయామం చేసి కొంత
స్కిప్పింగ్ చేయడం గానీ, లేదా కొంతవరకు వాకింగ్ చేయడం గానీ, జాగింగ్ చేయడం గానీ, సో, ఇట్లాంటివి చేస్తూ మంచి ఆహారాన్ని భుజిస్తూ ఉంటే మీకిక్కడ జ్ఞానోదయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ శారీరకంగా ప్రయత్నాలు చేయగలుగుతారు. అప్పుడు మీరు అన్నిట్లోనూ విజయం లభించేటువంటి అవకాశం వీళ్ళకి మెండుగా కనిపిస్తుంది. కాబట్టి భాగ్యస్థానంలో రాహు కూడా దోషమే. భాగ్యస్థానంలో రాహు ఏం చేస్తాడంటే తండ్రితో కూడా వ్యతిరేకించడము, తండ్రిని తండ్రి అంటే ధైర్యం అధికం అవుతుంది కదా! కాబట్టి తండ్రిని దూరం చేసుకుంటారు వీళ్ళు. అలా కాకుండా వీళ్ళు కొంచెం దూరంగా ఇంటికి దూరంగా వెళ్ళిపోయేసి మీరు పని చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. లేకుంటే ఇంట్లో ఉంటే చాలా చిరాకుగా ఉండేటువంటి అవకాశాలు రాహు భాగ్యస్థానంలో ఉన్నంత వరకు కూడా ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారు. కాబట్టి ధన సంపాదన కావాలనుకున్నటువంటి వాళ్ళు కొన్ని దూర సంస్థలకు వెళ్లి పని చేసుకోండి. చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు వాళ్ళకి మెండుగా ఉంటాయి. ఓకే. ఇది ఈ వీడియోలో మేషం నుంచి కర్కాటకం వరకు 2024 ఆంగ్ల సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని. సో, ఈ ఫలితాలు మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఈ గోచారంతో పాటు మీకు దశలు కూడా కనెక్ట్ అవ్వాలి. ఈ దశ జరుగుతున్న దశ అంతర్గత స్థితిలో కూడా కనెక్ట్ అవ్వాలి. అలాగే మీకు రాశి అంటే ఏంటంటే మీ చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అంటే మీ జాతక చక్రంలో చంద్రుడు మూన్ అని గాని, చంద్రమాని గాని ఎక్కడైతే రాసి ఉంటదో అది మీ రాశి అవుతుంది. అది చూసుకొని ఈ ఫలితాన్ని మీరు అన్వయించుకోండి. థాంక్ యూ సుధాకర్ సార్. థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్ యూ. శాకాంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శాకాంబరి యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.